లేదు అని వారు స్పష్టత చేశారు. మార్వాడిస్ గో బ్యాక్ అనే ఇష్యూను తీసుకొని ఈరోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేస్తున్నటువంటి నేతలు కానీ వారి జీవనోపాధి కోల్పోతున్నారు. మార్వాడిస్ జీరో దందా నడిపిస్తున్నారు. ప్రజల వద్దకు పాలన అంటూ వారందరినీ కూడా ఏకతాటికి చేసి మమ్మల్ని పీడిస్తున్నారు అంటూ కూడా ఈ నిదానం చేస్తున్నారు. దీనిపై ఇష్యూతో మరింత రగడ మూరుకుంది. ఈ శ్రవణ్ కుమార్ గారు సార్ నమస్తే అండి, అందరికీ నమస్తే. నమస్తే. బీసీ నినాదాన్ని పక్కతో పట్టియడానికే గో బ్యాక్ మార్వాడి అంటూ కూడా కొంతమంది ఉగ్ర నాయకులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఇదంతా కూడా ప్రేరేపిస్తున్నారు అనేది ఒక నినాదం అయితే వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛందంగా భారత రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఎవరైనా బతకవచ్చు, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ట్యాక్సీలు కడుతున్నాము, మేము ఖచ్చితంగా పన్నులు చెల్లిస్తున్నామని మార్వాడీలు చెప్తున్నారు. కానీ మార్వాడీలో గో బ్యాక్ అంటూ ముందుకు వరుస నేపథ్యంలోనే వారికి మార్వాడీలు గో బ్యాక్ అంటూ అనే నిదానానికి సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీ వర్షన్ ఏంటి? అసలు మార్వాడీలు తెలంగాణలో ఉండాలా, వెళ్ళాలా? చాలా క్లియర్గా చెప్తున్నామండి. మార్వాడీలు ఈరోజు దేశం మొత్తంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల సామాజికంగా అన్ని వర్గాలతో విడిపోయి అక్కడ ఉన్నటువంటి రాజకీయ లేకపోతే ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్లో వాళ్ళు ఒక పార్ట్ అయిపోయారు. మీరు ఒక విషయం గమనించండి సార్, ఈరోజు కాశ్మీర్లో కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఏముంది? మనము భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదంటేనే ఆర్టికల్ 370ని పక్కన పడేసి ప్రతి భారతీయుడు అక్కడ పోయి వీసానో పాస్పోర్టో అవసరం లేకుండా స్వచ్ఛందంగా భారత్ మాతకి జయంటూ అక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అని చెప్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలపైన కూడా భారతీయుడు ఏ దేశంలో పోయండి, మీరు ఎక్కడైనా పోయండి, భారతీయులు ఉంటారు, భారతీయుల ఫుడ్ ఉంటుంది, భారతీయుల కాలనీ ఉంటుంది, ఏ దేశమైనా తీసుకోండి మీరు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది ఒక పవర్ఫుల్ శక్తిగా మారుతున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి గొడవలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. బేసికల్ మీరు ఒకసారి గమనించండి, ఈ నేపథ్యం కూడా ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత అందులో డైరెక్ట్గా పాకిస్తాన్ కానివ్వండి లేదా ఇతర దేశాలు భారతదేశం యొక్క అభివృద్ధిని డైరెక్ట్గా ఢీకొనేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో అంతర్జాతీయంగా కొన్ని శక్తులు, మీకు తెలుసు ఇది నేను చాలా డీపర్ సబ్జెక్టు కానీ షార్ట్గా టచ్ చేస్తాను ఎందుకంటే లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి, ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి లేదా ఇతర ప్రాంతాల్లో కానివ్వండి ఒక దేశంలో అంతర్గత కలహాలు లేపాలంటే అనేక విదేశీ శక్తుల ఏజెన్సీస్ యొక్క అంటే సిఏ కానివ్వండి ఇతర ఏజెన్సీస్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి విదేశీ శక్తుల యొక్క ప్రమేయం ఉంటుంది. వెనక బ్యాకింగ్ వాళ్ళే ఇస్తారు. కొన్ని మీడియా సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, కొన్ని సమాజంలో ఉన్నటువంటి కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. మీరు ఆలోచన చేసి కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నారు మొన్న, అంతకుముందు ఇంకో కులం పైన ఎత్తారు, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ అన్నారు, తర్వాత ఈరోజు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. రేపు ఇంకోటి కూడా వస్తుంది, రాదు అని మీరు అనుకోకండి, ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ తర్వాత ఇంకోటి వస్తుంది. అంటే భారతదేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, హిందూ సమాజాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా ప్రజలను విడదీయాలి, ఎట్లా రెచ్చగొట్టాలి, ఏ విధంగా గొడవలు కల్లోలాలు. సార్ ఎవరికి టైం ఉంది సార్? మీకు గొడవ చేసిన వాళ్ళు ఎవరు సార్? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? శ్యామ్సనా శ్యామా? సో ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. అతనికి వచ్చిన ఓట్లు 130 పార్లమెంట్లో ఓటు చేస్తే, ఒక పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 130. వాళ్ళ బ్యాకింగ్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళని ప్రోద్బలం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మీడియా సంస్థలు ఎవరు? అసలు ప్రజల మధ్య విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? మీరు ఆలోచించండి సార్. రోడ్డు మీద పోతుంటాం, ఒక గొడవ అవుతుంది. ఒక గొడవ అయినప్పుడు సరే అక్కడ ఎమోషన్లో వాళ్ళు ఏదైనా మాట్లాడుకుండొచ్చు. ఇప్పుడు అది ఒక కులానికి ఆపాదిస్తామా, ఒక మతానికి ఆపాదిస్తామా, ఒక ప్రాంతానికి ఆపాదిస్తామా? ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాటని ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక 2 కమ్యూనిటీస్ మధ్య ఏ విధంగా ఆపాదిస్తాం? ఇట్లయితే ఇప్పుడు మీరు నేను కొట్లాడుకున్నాం అనుకోండి, మీ కులానికి నా కులానికి వచ్చిన గొడవేనా? మీరు చెప్పండి. లేదా నేను మూర్తి గారు కొట్లాడుకున్నాం అనుకోండి, లేదా ఇక్కడ ప్యానలిస్టులు ఇంకెవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మనం కొట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళ కులానికి నా కులానికి కొట్లాటైతున్నట్ట, ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాటైతున్నట్ట. ఎవరైనా సరే ఇక కులాల పేరు తీసుకొచ్చి, మతాల పేరు తీసుకొచ్చి, ప్రాంతాల పేరు తీసుకొచ్చి ఆ ప్రాతిపదికన గొడవలు సృష్టించేటట్టయితే ఇద్దరిని ఖండించాల్సిందే, ఇద్దరిని జైల్లో పెట్టాల్సిందే. వాస్తవంగా మాట్లాడితే ఆనెస్ట్లీ ఇక్కడ అందరు భారతీయులము వసుదైక కుటుంబంగా మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్యులు కూడా ఈరోజు భారతదేశం పట్ల ఆకర్షితులే. అరుణాచల్ లాంటి దివ్యక్షేత్రాలు ఇక్కడ వచ్చి స్థిరపడిపోతున్న బట్టి ఆధ్యాత్మిక కేంద్రం కర్మభూమి భారతదేశము. ఇటువంటి దేశంలో డైరెక్ట్గా ఎదుర్కోలేక, దేశం యొక్క ప్రగతిని ముందుకు కళ్ళు చూసి ఓర్చుకోలేక ఏదో విధంగా గొడవ పెట్టాలి. ఎందుకు ఈ గొడవ? శ్రావణ్ కుమార్ గారు, ఎస్ అలాంటప్పుడు మార్వాడిస్ గో బ్యాక్ అనే దానికి ఎందుకని మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది? ఎవరు సపోర్ట్ చేశారు మార్వాడిస్ గో బ్యాక్ అని?
బీజేపీ బండి సంజయ్ గారు సపోర్ట్, బీజేపీలో ఎవరు సపోర్ట్ చేస్తారు? బీజేపీ వ్యతిరేకిస్తుంది. మీరు చూడండి, బండి సంజయ్ గారు కానివ్వండి, రామచంద్రరావు గారు కానివ్వండి, ఇంకా పెద్ద నేతలు ఎవరైనా కానివ్వండి, చాలా క్లియర్ గా చెప్పారు. అందరు కూడా ఈ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు భారతదేశ బిడ్డలు సార్. ఇక్కడ ఎంతో ఇప్పుడు జనరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నా ఎదురుగుండా మార్కెట్ షాప్ ఉంటుంది, నా ఆఫీస్ ఆపోజిట్ లో. ఆ పిల్లలు మేము ఎత్తుకున్నాము, మా దగ్గర పుట్టి పెరిగిన వాళ్ళు, మేము అలా అనేక మంది ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళని గో బ్యాక్ అని ఎక్కడ పంపాలి? నేను ఎత్తుకుని పెంచినటువంటి పిల్లలని, మాతో కలిసి పెరిగినటువంటి పిల్లల్ని, వాళ్ళ అమ్మగారు నాకు రోజు భోజనం కూడా పెడతారు నాకు ఆకలి ఉన్నప్పుడు, ఇక్కడ నా ఆఫీస్లో కూర్చొని లేట్ అయినప్పుడు. నేను ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మీ ఊరికి మీరు వెళ్ళిపోండి అని చెప్పాలా? ఒకసారి ఆలోచించండి. ఏం సంస్కృతి, ఏం సంప్రదాయం, ఎక్కడున్నాం మనము? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ను ఆల్రెడీ పిచ్చోడు అంటున్నారు. ట్రంప్ చేసే పని ఏంది? పిచ్చి పిచ్చిగా ఇట్లాంటివే మాట్లాడి పిచ్చి పిచ్చిగా దేశాన్ని ఇష్టానుసారంగా భారతదేశం మీద సుంకాలు వేస్తూ పిచ్చి పిచ్చి పని చేస్తుంటే, ఈరోజు ట్రంప్ను ఒక ఫూల్ కింద చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఫూల్ కింద చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మనము ఒక మార్వాడీలోనో లేకపోతే ఇంకే కమ్యూనిటీ, నాట్ జస్ట్ మార్వాడీలు సార్, నాట్ జస్ట్ మార్వాడీలు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ముస్లిమ్స్లో కూడా నేను భారతీయ ముస్లిమ్స్ అంటలేం, మేము రోహింగ్యాలను మీదకి పంపిమంటున్నాం. ఎవరైతే భారత జాతీయులు గారో, ఎవరైతే భారతదేశ సమగ్రతకు ముప్పో, ఎవరైతే భారతదేశంలో టెర్రరిజానికి పునాదిగా ఉంటున్నారో, భారతదేశంలో చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని మేము ఏమన్నా తప్ప, అబ్దుల్ కలాం గారి లాంటి నిజమైన నిఖార్సైనటువంటి ముస్లింలు ఈరోజు రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాదా? కాబట్టి మేము ముస్లిం మహిళల రక్షణార్థం మేము త్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చి గోడ మీద రాయంగానే ముస్లింలకు తలాక్ అయిపోవాలంటే వాళ్ళని రక్షించడానికి చట్టం తెచ్చింది మేమే కదా. కోట్ల రూపాయలు ప్రపంచంలోనే ఇప్పుడు అంటే ఇండియాలోనే 3rd లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఉన్నటువంటి బగ్ బోర్డ్లో, ఇప్పుడు బాంబేలో కూడా, ఢిల్లీలో కూడా ఒక స్టార్ హోటల్స్ ఉంటే దానికి వచ్చేటువంటి రెంట్ ఏమో ₹1,00,000, దానికి జరిగే వ్యాపారం కోట్ల రూపాయలు. ఈ జరిగే కోట్ల రూపాయల వాటా పేద ముస్లింలకు వెళ్తలేరని చెప్పి బగ్ బోర్డ్ బిల్లు తీసుకొచ్చినటువంటి మేము ముస్లింలకు వ్యతిరేకమేం కాదే, ముస్లిం పేదలకు అనుకూలంగా మేము పనిచేస్తున్నామే ఈ రోజున. కాబట్టి చూసే కళ్ళ బట్టి ఉంటుంది సార్, పచ్చకామెరలోడికి పచ్చగానే కనపడుతుంది అంతా. కాబట్టి ఈ రోజు కులం పేరునో మతం పేరునో మాట్లాడితే చాలా పిచ్చి, దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక రోజు హైడ్రా వస్తుంది, ఓ రోజు బీసీల మీద వస్తుంది, ఇంకో రోజు కోమటోళ్ళ మీద వస్తుంది, ఇంకో రోజు బాబనోళ్ళ మీద వస్తుంది, ఇంకో రోజు ఇంకోళ్ళ మీద వస్తుంది, ఇంకో రోజు ఇంకోళ్ళ మీద వస్తుంది. అంటే చిచ్చు పెట్టడమే లక్ష్యంగా రోజుకో న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉండాలి. 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడద్దు, ప్రజా సమస్యలపైన ఎవరు మాట్లాడద్దు, పెన్షన్ల గురించి ఎవరు మాట్లాడద్దు, రైతు బంధుల గురించి, రైతు రుణమాఫీ గురించి ఎవరు మాట్లాడద్దు. సమస్యలు మాత్రం పక్కకు పోవాలి, ఏదో కూడా లైట్గా. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ? నేనేమంటున్నా సార్, నాట్ జస్ట్ ఒక పార్టీ కాదు, ఇద్దరు పార్టీలు, బోత్ పార్టీస్లో ఎవరు తప్పు చేసిన, ఈవెన్ ఫర్ మార్వాడీస్లో కూడా ఎవరైనా సరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాళ్ళని కూడా లోపలేయాల. ఒక్క మార్వాడి ఎవడో మాట్లాడితే మార్వాడి సమాజానికి రిప్రజెంటేటివ్ కాదు ఆయన. అట్లనే ఎవరో శాంసన్ ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఏమి భారతీయ తెలంగాణ సమాజానికి రిప్రజెంటేటివ్ కాడు. మీరు ఆలోచన చేయాలి. ఈరోజు అందరం కూడా ఒక గొడుగు కింద ఉంది, భారతదేశం యొక్క గొడుగు కింద ఉంది. కుల మతాలు సార్, ఈరోజు కులాల మతాలనే మర్చిపోయిన పరిస్థితి సార్. నేను బెట్టి కడతా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, నేను పర్సనల్గా పోవట్లేదు కానీ ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు చెక్ చేసుకోండి, మీకు అంతర్ కుల వివాహం జరుగుంటుంది, ఏదో ఒక మ్యారేజ్ కానివ్వండి, ఏదో ఒక ఇది కానివ్వండి, పెళ్లిళ్ళు జరుగుంటాయి ఇంట్లో, మనం చెప్పుకోకర్లేదు. కానీ ప్రతి ఇంట్లో, నా ఇంట్లోతో సహా అందరి ఇళ్లలో అయినటువంటి సందర్భంలో ఉంటే ఏ కులం ఎవరు, నేనే కులము, మీరే కులము, కులాల వ్యవస్థానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే భారతీయులంతా ఒకటే వస్తేక కుటుంబం మాట్లాడుతున్న సందర్భంలో మనము ఈరోజు మార్వాడి గోబ్యాక్, కోమటోళ్ళు గోబ్యాక్, ఇంకోళ్ళు గోబ్యాక్, బీసీలు గోబ్యాక్, ఇది ఏందండి? ఇది ఎక్కడ ఉన్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం మనము? ఏ సమాజంలో ఉన్నా? మీరు ఒక గుర్తు పెట్టుకోండి. ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఏ ఆంధ్ర వాళ్ళకి మనం వ్యతిరేకంగా పోరాటం చేసినామో, అంటే సామాజికంగా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారికి వినూతనంగా ఉన్నది ఆంధ్ర ప్రజలే. సిటీలో వాళ్ళకి పూర్తి మెజారిటీ ఇచ్చి 10 ఏళ్ళు వాళ్ళకి ఓటింగ్ వేసి గెలిపించింది పూర్తిగా ఆంధ్ర ప్రజలే, టీఆర్ఎస్ పార్టీకి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసం పోరాటం చేసిన ఒక పార్టీకి పూర్తిగా ఆంధ్ర వాళ్ళ మద్దతు ఉన్నటువంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నాం మనము? ఎక్కడున్నాం మనం? శ్రావణ్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా.